రోడ్డెక్కిన రైతన్నలు. కీర్తిశ్రీ న్యూస్ మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగిలి వీరన్న. కాంగ్రెస్ దరిద్రపు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దయనీయ స్థితి. రైతు కష్టం కన్నీటి పాలవుతుంటే అందాల పోటీల మధ్య సేద తీరుతున్న రైతు ద్రోహి రేవంత్ సర్కార్. తడిసిన ధాన్యంతో అరిగోస పడుతున్న శ్రీరంగపూర్ మండల సేరిపల్లి రైతన్నలు. యాసంగి సీజన్ ముగుస్తున్నా ధాన్యం కొనకుండా కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ నష్టానికి బాధ్యత వహించాలి. ఈరోజు శ్రీరంగపూర్ మండలంలో సేరిపల్లె విలేజ్ లో దరిదాపు అంటే సేరిపల్లె గ్రామంలో ప్రతి సంవత్సరం దాదాపు ఒక 70-80 లారీల ఒడ్లు పండించే రైతులు ఉన్నారు. కాబట్టి ఈ రోజు వరకు దాదాపు ఒక నెలన్నర మాసాలు దినమవుతుంది. కాబట్టి వారి పంటలు కోసి కళ్ళల్లో ఆరబోసుకున్నా ఈ రోజు వరకు పట్టించుకొని పాపాన పోతుంది ఈ గవర్నమెంట్. కాబట్టి మేమేమి రాజకీయం చేయదలుచుకోలేదు, రాజకీయ పరంగా మేము ధర్నా చేస్తలేం. కాబట్టి కేవలం రైతులను ఉద్దేశించి రైతుల కోసం చేస్తున్నాం. ఇందులో ఆయా పార్టీల వాళ్ళు అందరం కలిసి ఊరు మొత్తం కలిసి మండల్ వైజ్ గా వచ్చిన తప్ప దీని రాజకీయ కోణం లేదు, రాజకీయ ఉద్దేశం ఏమి లేదు. కేవలం రైతుల మంట, రైతుల కడుపు కోత, రైతుల ఆవేదనతోటి మేము చేస్తున్నాం తప్ప దీన్ని వేరే కొంతమంది ఉద్దేశం తీసుకొని దురుద్దేశంతో మీరు అనుకోవద్దండి. దయచేసి 45 రోజులు అవుతుంది. కాబట్టి 45 రోజుల నుంచి ఏనాడు కళ్ళంలో ఒడ్లు ఉంచిన చరిత్ర లేదు. కాబట్టి ఇదో ఈ రకంగా ఒడ్లు మొత్తం పండించిన కష్టకాలంలో పండించి మనం రాత్రి బవలు తెల్లాలు పాములు పురుగు పుట్టాలు అనకుండా మనం పోయి రాత్రి పౌలు నీళ్లు వారబెట్టి పండిస్తే ఈ రకంగా నానిపోయినాక ఈ బాధ్యత ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? ఏ రైతు భరించాలి? ఇప్పటికే రైతులు నష్టపోయి ఆత్మహత్య పాలు చేసుకుంటుంటే ఇంకా ఈ రకంగా ఒడ్లు వచ్చిన మొలకలు వచ్చిపోయిన ఒడ్లను కొనడం లేదు. కొన్న తర్వాత మళ్ళీ మిల్లెట్స్ దగ్గరికి పోతే కూడా వాళ్ళు కూడా దాదాపు కింటాల్ తరుగులు తీసేస్తున్నారు. వాస్తవానికైతే లారీల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది, లారీల కొరత వల్ల ఉంది. ఈ రోజు మనం కాంటా చేసి పెడితే లారీలకు ఫోన్ చేస్తే లారీలు రావడం లేదు. అది రేపు ఎత్తనీకి పోతే ఇక్కడే దాదాపు ఒక 4-5 క్వింటాలు తరుగు వస్తుంది. ఆ తరుగు వాస్తవానికి రైతుల మీద పడద్దు, అది గవర్నమెంటే భరించాలి. మిల్లర్స్ దగ్గరికి పోతే కూడా అక్కడ కూడా దించుకోవడం తప్ప 2-3 రోజులు అవుతుంది. కాబట్టి అప్పటికి పోవడం వల్ల దించుకునే సమయానికి వచ్చేసే వరకు ఆ తరుగులు తాలు వెతుకులాడి ఒక్కొక్క లారీకి వచ్చేసి 10-15 క్వింటాలు తరుగులు తీస్తుంటే ఇంత రకంగా ఒక లారీ మీద ఈ రకంగా తరుగులు తీస్తే ఈ గవర్నమెంట్ ఆ నష్టాన్ని మొత్తం గవర్నమెంటే భరించాలి. రాష్ట్ర రైతాంగం తరఫున ఈ గవర్నమెంట్ కి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మేము ఆ రోజు రైతులు అందరికీ మాయ మాటలు చెప్పి మోసపోయి మీకు ఓట్లేసిన పాపానికి ఈరోజు మా కర్మ మేము అనుభవిస్తున్నాం తప్ప వేరే ఏం లేదు. కాబట్టి మాకు ఇక్కడనే దయచేసి మేము మిమ్మల్ని ఏం అడగడం లేదు. నిన్ను బంగారు అని అడుగుతలేదు, మాణిక్యాలు అడుగుతలేము, ఏం అడుగుతలేము. నిన్ను రైతు బంధు నువ్వు వేయమని మాకు అర్థమైపోయింది. రైతు బంధు అడగడం లేదు, కళ్యాణ లక్ష్మితో తులం బంగారు అడగడం లేదు. మేము నిన్ను ఏం అడగలేము. కనీసం పండించిన పంటను కొనుగోలు చేయమని మేము అడుగుతున్నాం తప్ప వేరే ఏం లేదు. పంటను కొనుగోలు చేయమని అడుగుతున్నాం తప్ప మీరు ఏం చేయడం లేదు. కాబట్టి దాన్ని దయచేసి కేవలం పంటను కొనుగోలు చేయండి, రైతులను కాపాడుకోండి. ఇక్కడ ఉన్న రైతులు దాదాపుగా కొన్ని 100 మంది రైతులు వచ్చిండ్రు. ఇక్కడ ఉన్న రైతులందరూ కొన్ని 100 మంది రైతులు వచ్చిండ్రు. ఇక ఈ రైతులు రావడం పార్టీలో ఖచ్చితంగా వచ్చిండు, ఒక పార్టీకి సంబంధం కాదు. రాష్ట్ర రైతాంగం రోడ్డు మీదకి వచ్చింది. పార్టీల గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడే. రాష్ట్ర రైతాంగానికి కడుపులో పెట్టుకొని చూసుకోండి. ఈ వనపర్తి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాం, ఆ రకంగా జేసీ గారికి చెప్తున్నాం, డిఎస్ఓ గారికి చెప్తున్నాం. కాబట్టి దయచేసి రైతులు కొనుగోలు చేయండి. గతంలో ఈ రకంగా లేకుంటే గత ప్రభుత్వం రైతులకు అన్యాయం జరగకుండా చూసుకున్న గవర్నమెంట్ ఉంది. ఇంత ఈ రకంగా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ చూసుకున్నది, కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంత రకంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రకంగా తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే రైతులను ఇబ్బంది లేకుండా రైతులను కాపాడుకోండి చూసుకోవాలి. అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు, వేరే ఉద్దేశంతో ఈ ధర్నా చేయడం లేదు అనే సంగతి. ఎందుకంటే సేరిపల్లిలో పూర్తిగా వ్యవసాయానికి ఆధారపడిన గ్రామం సేరిపల్లె గ్రామం. దాదాపు ప్రతి సంవత్సరానికి కూడా 60-70 లారీలు పండడానికి ఈ రోజు వరకు 5 లారీలు పోయినాయి. ఇంకా దాదాపు ఒక 40-50 లారీలు. ఆ నష్టాన్ని కూడా గవర్నమెంటే భరించాలి. పోయిన ప్రతి లారీ తరుగులు తీయకుండా రైతులు ఎట్లా పంపిస్తే ఆ రకంగానే వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పూర్తి స్థాయిలో ఒక్కసారి ఈ రైతుల కడుపు చూడండి. రైతులు రోడ్ ఎక్కిండ్రు, ఆ రైతులను కోసం చూడండి తప్ప మేము పార్టీల కోసం కాదు. రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ బాగుపడిన చరిత్ర లేదు. ఇంతమంది కొన్ని 100 మంది మహిళలు
మొన్న ఈ సంవత్సరం ఒక మహిళ చేనుకు నీళ్లు పట్టడానికి పోతే పాము కరిస్తే ఆ పాము కరిసిపోయి వచ్చి మందు తాగి పండించుకున్న పంటను ఆ రోజు ఆమె బతికి పండించుకున్న పంటను కొనుగోలు లేక ఈ రకంగా మొలకలు వచ్చినాయి. కాబట్టి ఒకసారి మీరు అయ్యా గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చేయండి. మీరు గవర్నమెంట్ ఎక్కిన అధికారంలోకి వచ్చిన అన్ని అబద్ధాలు ఇచ్చి అబద్ధాలు హామీలు ఇచ్చి నువ్వు పైకి ఎక్కినవు తప్ప ఏమి లేదు. కాబట్టి వచ్చిన తప్పు కానీ కేవలం రైతులను కాపాడుకోండి, రైతులను ఆదుకోండి అని అవకాశం ఇచ్చిన పెద్దలను తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.